నల్ల న్యూస్ ఛానల్ షేర్లింగంపల్లి డివిజన్లో గల కొండాపూర్ జెడ్పీహెచ్ఎస్లోని ప్రధానోపాధ్యాయులు పల్లె అనంతరెడ్డి ఎస్జీటీ యాదగిరి గార్ల బదిలీ వీడ్కోలు సభకు షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాఘం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పాఠశాల విద్యార్థులు కార్పొరేటర్కి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ హెచ్ఎం ఎస్జీటీ గార్లకు పూలమాలలు వేసి శాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆటపాటలతో ఉత్తేజపరిచారు. అనంతరం కార్పొరేటర్ రాఘం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ సుమారుగా 14 సంవత్సరాలు హెచ్ఎం అనంతరెడ్డి, 11 సంవత్సరాలు యాదగిరి పాఠశాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. 2014వ సంవత్సరంలో 140 మంది విద్యార్థులు ఉండేవారని, ఇప్పుడు దాదాపుగా 1100 మంది విద్యార్థులు ఉన్నారని, అందుకు హెచ్ఎం అనంతరెడ్డి పట్టు తపన విద్య పట్ల ఆయనకున్న అపారమైన ఆసక్తి అని పేర్కొన్నారు. వారి సర్వీస్లో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించి వారిని ఉన్నతమైన స్థాయికి ఎదిగేలా కృషి చేశారన్నారు. సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్న స్వచ్ఛంద సంస్థలను ఆశ్రయించి విద్యార్థుల భవిష్యత్తు కోసం పాఠశాల అభివృద్ధికి పాటుపడ్డారని అన్నారు. హెచ్ఎం అనంతరెడ్డి మాట్లాడుతూ పాఠశాల విద్యార్థుల భవిష్యత్తు కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి ముఖ్య పాత్ర షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాఘం నాగేందర్ యాదవ్ అని అన్నారు. పాఠశాలలో జరిగిన అభివృద్ధిని చూసి పేద కుటుంబానికి చెందిన విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆనాటి స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్పర్సన్ రాఘం సుజాత నాగేందర్ యాదవ్ సొంత ఖర్చులతో ఇంగ్లీష్ మీడియంతో కూడిన ఎంపీపీఎస్ ప్రభుత్వ పాఠశాల సురభి కాలనీలో నిర్మించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ వెంకటయ్య, ఉమాదేవి, మాజీ ఫ్లోర్ లీడర్ రామస్వామి, రవి యాదవ్, రాము, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. రవి యాదవ్ గారు మరి ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరులు, ఉపాధ్యాయులు మరి చిన్నారులందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తూ మరి ఈరోజు సుమారు 14 సంవత్సరాలు 2010 నుంచి 9 ఎండింగ్ సార్ 10 వచ్చింది 10 నుంచి 14 సంవత్సరాలు అవిశ్రాంత కృషి చేసి అలాగే 11 సంవత్సరాలు యాదగిరి సార్ గారు మరి వాళ్ళిద్దరు కూడా మన స్కూల్ అభివృద్ధి గురించి చాలా తోడ్పడడం జరిగింది. ముఖ్యంగా అనంతరెడ్డి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. అనునిత్యం నా స్కూల్కు ఏం తీసుకురావాలి, నా స్కూల్కు ఏ రకంగా నా పిల్లలకు ఏ రకంగా నేను మంచి చేయాలనే ఆలోచనతోనే అనునిత్యం ఆలోచన చేసేటువంటి మహోన్నతమైనటువంటి ఆలోచన మన అనంతరెడ్డి గారికి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మనం కుటుంబంలో మన ఇంట్లోకి ఏదైనా కుటుంబ పెద్ద కానీ కుటుంబస్తులు కానీ కుటుంబీకులు కానీ ఏదైతే ఒక చిన్న వస్తువు కానీ ఒక మంచి వస్తువు కానీ ఇంట్లోకి తీసుకొస్తే ఎలాంటి ఆనందం ఉంటుందో ఆయన కళ్ళల్లో మన స్కూల్కి వస్తే ఒక గది కట్టించినా, ఒక బ్యాగులు ఇచ్చినా, పుస్తకాలు ఇచ్చినా, బుక్స్లు ఇచ్చినా, పిల్లలకు ఏది ఇచ్చినా ఆయన ఆనందం బాష్పాలతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నటువంటి మంచి మనసున్న మహనీయుడు మన రికార్డుపై కానీ ఒక్కడైనటువంటి నిరుపేద పిల్లలు ఇక్కడ జరుగుతూ ఉన్నారు. ఇక్కడ ఒంటరి బస్ స్టాండ్ ఉన్నది. ప్రతిరోజు ఆ ఒంటరి బస్సు నుంచి ఒక 100 మంది పిల్లలు ఇక్కడికి వచ్చి నిత్యం వాళ్ళ విద్యను అభ్యసిస్తూ ఉంటారు. ఈ రకంగా ఆయన పిల్లల్ని ప్రోత్సహిస్తూ మరి చుట్టుప్రక్కల ఉన్నటువంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి ప్రతి కంపెనీని అప్రోచ్ అవుతూ మరి బోధన విషయంలో కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ మరి హ్యాట్రిక్ కొట్టే విధంగా ప్రతి పిల్లోడికి ఫస్ట్ క్లాస్ వచ్చే రకంగా 10th క్లాస్ పాస్ చేయించినటువంటి అట్లాంటి చదువు చెప్పినటువంటి కనుక ఆయన బృందాన్ని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ చాలా బాధాకరంగా ఉంది. 14 సంవత్సరాలు ఆయనతో కలిసి మరి ఆయన చాలా విషయాల్లో ఆయన నాకు అన్ని రకాలుగా చేదోడు వాదోడు ఉండి నాకు కూడా ఆయన సలహాలు సూచనలు చెప్తా ఉండే. మరి ఆయన స్కూల్ విషయంలో నన్ను ఎప్పుడు అడిగినా కాదనకుండా ఆయన గురించి పనిచేయడం జరిగింది. మరి 14 సంవత్సరాలు ఇక్కడ సేవలు అందించినటువంటి అనంతరెడ్డి గారికి, 11 సంవత్సరాలు సేవలు అందించినటువంటి యాదగిరి గారికి ప్రత్యేకమైనటువంటి నా తరఫున, నా ప్రాంత ప్రజల తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇదే రకంగా ప్రతి స్కూల్లో కూడా ఇదే రకంగా ఉత్సాహంతో పనిచేసి మరి చిన్నారులందరికీ కూడా ఉన్నతమైనటువంటి స్థితికి ఎదిగేలాగా కృషి చేయాలని కాంక్షిస్తూ మరొక మారు
మీ అందరి తరఫున నా తరఫున అనంతరెడ్డి గారికి యాదగిరి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అతి ముఖ్యమైనటువంటి పాత్ర ఉంది. నేను దాతల ద్వారా వచ్చినటువంటి నిర్మాణాన్ని ఈ విధంగా ప్రపోజ్ చేసినప్పుడు ఏ రోజు కూడా ఎందుకు ఎలా ఇలా అని ఒక క్వశ్చన్ లేదు, అభినందిస్తూ ముందుకెళ్ళమన్నారు. ఈ అవసరం ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఎప్పుడూ అహర్నిశలు కృషి చేసినటువంటి వ్యక్తి, మనల్ని ఆశీర్వదిస్తూ అన్ని విధాల సహకరించిన వ్యక్తికి మనం ఈ పాఠశాల ఎప్పుడు రుణపడాలని కోరుకుంటూ వారికి గట్టిగా ధన్యవాదాలు అందజేయాల్సింది కోరుతున్నాను. అదేవిధంగా మనం యాన్యువల్ డే నిర్వహించినప్పుడు ఈ యాన్యువల్ డే కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహించడానికి సహకరించినటువంటి వ్యక్తి మన గౌరవ కార్పొరేటర్ గారు, అదేవిధంగా రాజు యాదవ్ గారు, రవి యాదవ్ గారు, లోకల్లో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ సహకారంతో మనకు ఆ రోజు గ్రాండ్గా యాన్యువల్ డే నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి చూసి మరి సార్ కూడా ఇది రాష్ట్ర చరిత్రలో బహుశా మొదటి పాఠశాల అనుకుంటా, తన సొంత ఖర్చులతో ఒక ప్రభుత్వ పాఠశాల నిర్వహించడం అనేది నేను అక్కడ సార్కి ఒక అభిమానిగా మారిపోయాను సార్. ఎందుకంటే 500 మంది 400-500 మంది విద్యార్థులకు ఒక పాఠశాలని ఇంగ్లీష్ మీడియం పాఠశాలను ప్రారంభించి ఎంతో అభివృద్ధిలోకి తీసుకురావడం జరిగింది సురభి కాలనీలో. అందుగాను మా పాఠశాల విద్యార్థులు మరియు ఉపాధ్యాయ బృందం అందరూ కూడా మీకు రుణపడి ఉంటారు సార్. ఒక విద్యా వ్యవస్థ పటిష్టపరిచేటందుకు మీరు ఈ ప్రాంతంలో చేస్తున్న కృషికి మా వంతు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అందిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి చేసి ఆశీర్వదించినందుకు తప్పకుండా మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ